నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా సాగిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని అతిథుల దిశానిర్దేశం. హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక. ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమస్యల సాధనకు చేపట్టిన పోరాటాలను గుర్తు చేసిన నేతలు. వేడుకల్లో భాగంగా బేలా మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటిన యువకులు. వర్షాకాలం నేపథ్యంలో సాత్నాల చెనాక కొరాట పంప్ హౌస్ పెనుగంగ వంతెనలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సందర్శించారు. గతేడాది వచ్చిన వరద ఉధృతి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు, చెనాక కొరాట పంప్ హౌస్, బ్యారేజ్, పెన్గంగ వంతెనలను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. వరద సంసిద్ధత పరిశీలనలో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఆయా ప్రాజెక్టులను సందర్శించారు. గతేడాది వరద మట్టం, చెనాక కొరాట పనుల పురోగతి, భూసేకరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. FRLS 286.50 281 281 కంటే 280.9 అందుకని ఆగస్ట్ 15 ఆగస్ట్ ఎండ్ వరకు వెళ్ళింది 66% 70% 80% పెట్టుకుంటాం. అంటే ఇది పెట్టారు సార్, ఇది యూజ్లోకి రాలేదు ఇంకా. करना पड़ता तो अभी टेम्परेरी मतलब तो अभी क्या सिंगल बियरिंग ही है? अभी सिंगल वायरिंग है। आप बोले डबल बियरिंग होना? डबल वायरिंग नहीं होता तो इधर उधर नहीं होता। सिंगल कट आ गया, जो अपन पुल्ली में ऐसा खांचे रहते उसमें कट आ गया थोड़ा थोड़ा, वो कास्ट आयरन करेगा। ప్రతి ఏటా జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వరద నిర్వహణ పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు పి రాము, విఠల్, తులసిరామ్, మనోహర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. Of the construction or of the water? Water also as well as construction of cost also. But in water, are you sure? Yes sir, please there sir. So out of that Water sharing you are telling is 80% to Telangana. That is why it is in Telangana. That's why we have share in it sir. At that time the spread will be around 23 kilometers in the river. ఈ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ కూడా రిడ్జ్ లాగానే యాక్ట్ చేస్తుంది సార్, రిడ్జ్ కెనాల్ లాగానే యాక్ట్ చేస్తుంది. సబ్మైనర్స్ ఇప్పుడైనా వచ్చిందా? రాదు 219 వచ్చినా కూడా 219 కాదు 260.9 సార్. పింగంగా కూడా వెళ్ళిపోతే ఏం కాదు సార్. పింగంగాలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి సూచించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలోని స్విమ్మింగ్ పూల్లో మంగళవారం జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహించగా కార్యక్రమ అతిథులు క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేశారు. ఆసక్తి కలిగిన క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలని జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో గల స్విమ్మింగ్ పూల్లో మంగళవారం జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమ అతిథులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన వారికి పతకాలు అందించి వారిని అభినందించారు. స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మహేందర్జీత్ కుమార్, కోచ్ కొమ్ముకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి మాట్లాడుతూ స్విమ్మింగ్ అంతర్జాతీయ క్రీడ అని అన్నారు. కేవలం సమ్మర్లోనే కాకుండా నిత్యం స్విమ్మింగ్ సాధనకు పంపితే జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. ఒలింపిక్లో సైతం స్విమ్మింగ్కు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారు అక్కడ ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్విమ్మర్స్ ఎంపిక కోసం ఈరోజు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కోచ్ మరియు కేకే అకాడమీ నిర్వాహకులైనటువంటి కొమ్ము కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఈత పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని తరలి వచ్చారు. స్విమ్మింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ గేమ్. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చాలా పాపులర్ గేమ్. ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడల్లో ఎంతో గుర్తింపు తీసుకొస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర స్విమ్మింగ్ పట్ల సమ్మర్లో తల్లిదండ్రులు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్కి పంపరు. ఒకవేళ రెగ్యులర్గా వాళ్ళు 12 months ప్రాక్టీస్కి వస్తే మంచి కోచింగ్ ఇక్కడ కృష్ణకుమారి కాకుండా అదేవిధంగా మన చంద్రకాంత్ కూడా చాలా చక్కగా విద్యార్థులకు మంచి శిక్షకులు వాళ్ళు మంచి కోచెస్ బాగున్నారు. కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది అంటే వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని 12 months పంపిస్తే చక్కటి వాళ్ళు ఈతగాళ్ళై భవిష్యత్తులో మన ఆదిలాబాద్కి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ పురపాలక కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను పరిశీలించిన ఆయన అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజాపాలన సేవా కేంద్రంలో ప్రజలు అందించే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం సాయంత్రం పురపాలక కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సందర్శించి గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలకు సంబంధించిన తప్పులను సవరిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్యాలయంలోని ఇన్వాల్డ్ జనన మరణ ధృవీకరణ పత్రాల విభాగం, చేయూత పెన్షన్ విభాగం, ప్రజావాణి విభాగం, పట్టణ ప్రణాళిక విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, పుర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రజాభవన్లో కేక్ కట్ చేసి మంత్రికి నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వేడుకలు జరుపుకునే సమయంలో పార్టీలో చేరిన కొత్త పాత నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను పట్టణంలోని ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి సీతక్క భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆశమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్, పట్టణ అధ్యక్షులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నాయకురాలు ఆశమ్మ తెలిపారు. మరి ఈరోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన సీతక్క అంటే అందరికీ ఒక గౌరవము, ఒక నమ్మకము, ఒక కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి కాబట్టి మరి మహిళలందరం కూడా ఈరోజు పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా వరదిల్లాలని, మరెన్నో పదవులు ఆశించాలని. ఇదిలా ఉంటే కేక్ కట్ చేసే సమయంలో నేతల మధ్య సమన్వయ లోపంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫోటోలు దిగే సమయంలో ఒకరి ముందు ఒకరు రావడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. కేక్ కటింగ్ సమయంలో కొత్త పాత నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితిని
సద్దుమణిగించేందుకు మిగిలిన వారు ప్రయత్నించారు. సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పాత నాయకులు ఆవేదన వ్యక్తం చేయగా, ప్రోటోకాల్ పాటించడం లేదని మరో వర్గం నేతలు ఆరోపించారు. నేతల మధ్య ఉన్న వర్గపోరు విభేదాలు ఒక్కసారిగా బయటపడడం, రాష్ట్ర మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకల్లోనే రభస కావడంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక నేతాజీ చౌక్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న పోరాటాలను నేతలు వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ వారిని చైతన్యపరుస్తున్న ఏకైక సంస్థ ఏబీవీపీ అని నాయకులు పేర్కొన్నారు. విద్యారంగంతో పాటు సమాజంలోని సమస్యలపై ఉద్యమించడం, దేశభక్తిపై విద్యార్థులను చైతన్యం చేసే ఏకైక సంస్థ ఏబీవీపీ అని జిల్లా అధ్యక్షుడు పొట్టిపెల్లి రవికుమార్ అన్నారు. మంగళవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక నేతాజీ చౌక్లో నిర్వహించారు. ముందుగా వివేకానంద, సరస్వతీదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. భారత్ మాతాకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పూర్వ కార్యకర్తలు రాళ్లబండి మహేందర్, వెంకటేష్, సురేందర్, జిల్లా కన్వీనర్ అక్షయ్, ప్రస్తుత కార్యకర్తలు మహేష్, నిఖిల్, ఉదయ్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు పొట్టిపెల్లి రవికుమార్ మాట్లాడుతూ, దేశం కోసం రాజకీయాలకు అతీతంగా ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంచేలా అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జూలై 9, 1949 ఆవిర్భావమైన ఏబీవీపీ నేటి వరకు విద్యార్థుల సమస్యలతో పాటు జాతీయ భావం పెంపొందించేలా తన పని చేస్తుందన్నారు. అస్సాం ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 1948 జూలై 9వ తేదీన ఆవిర్భవించినటువంటి ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. 75 లక్షల మంది విద్యార్థుల మెంబర్షిప్ తోటి 50,000 కళాశాల క్యాంపస్లలో 1,10,000 గ్రామాలలో శాఖలుగా విస్తరించినటువంటి ఏబీవీపీ జాతీయవాద సిద్ధాంతంతో దేశభక్తి మా ప్రాణం, జాతీయత మా ఊపిరి అనే సిద్ధాంతంతో పనిచేస్తుంది. విద్యార్థులలో దేశభక్తితో పాటు సామాజిక స్పృహ, సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. విద్యారంగ సమస్యలతో పాటు దేశ పునర్నిర్మాణంలో ఏబీవీపీ క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది. మరోవైపు బేలా మండల శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. స్థానిక రామ్ మందిర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. 35 మంది రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడావర్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ పునర్నిర్మాణం స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థి పరిషత్ పనిచేస్తుందని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అలుపెరుగని ఉద్యమాలు, అంతులేని పోరాటాలు చేస్తూ విద్యార్థులకు, సమాజానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. బేలా మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏబీవీపీ 75 సంవత్సరాలు పురస్కరించుకుని 76 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయడం. ఇప్పటి వరకు 30 మంది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 35 వరకు టోటల్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఏబీవీపీ విద్యారంగ సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు కూడా ఏబీవీపీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. యువత కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఏబీవీపీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిందని తెలియజేస్తున్నాము. ఇక ముందు విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాటం. ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులకు ఘన సత్కారాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్లతో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గ్రామస్తులు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. వారిని శాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేశానని, తనను నమ్మిన మండల ప్రజలకు అన్ని విధాల సహకారం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎలుగుచంటి, మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూతదేవన్న, బ్యాంకు ఉద్యోగి కాడిస్వామి, గ్రామ పెద్దలు అశోక్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, బీసీ సంఘం మండల అధ్యక్షులు రవికాంత్ యాదవ్, వీడీసీ అధ్యక్షులు రవి, మాజీ ఎంపీపీ కటకం దేవన్న, లింగాల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఈరోజు పదవి ముగినాక నేను చేసే సేవలకు గుర్తింపుగా ఆత్మీయ సన్మానం చేయడం మీ అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ కార్యక్రమ అధ్యక్షులైతున్న ఓట్లు వేసినప్పుడు బాగా ఆలోచిస్తారు. ధనం చూసి ఓట్లేరు, కులం చూసి ఓట్లేరు, ఆస్తులు చూసి ఓట్లేరు. మేము గెలిపిస్తే మాకు అందుబాటులో ఉంటారా, మాకు మా బీద వాళ్ళ కష్టాలలో పాల్గొంటాడా. అంగన్వాడీలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు టీచర్స్కు 2 లక్షలు, హెల్పర్స్కు 1 లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దోనిపెల్లి వెంకటమ్మ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అంగన్వాడీలు భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు. అంగన్వాడీలకు అందించే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి అనేక మార్లు రాష్ట్ర మంత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని నాయకురాళ్లు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి ఇంటికి పంపించాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 13న శ్రీ జగన్నాథుని రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్ నర్తన్ ప్రభుజీ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రథయాత్రలో భాగంగా చేపట్టనున్న సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇస్కాన్ ఆదిలాబాద్ తరఫున 5వసారి రథయాత్ర, జగన్నాథ స్వామి రథయాత్ర సినిమా రోడ్ మథురాజినింగ్ నుంచి మొదలుకొని అంబేద్కర్ చౌక్ మీదుగా గోపాలకృష్ణ మఠం మీద నుంచి ఒక రథయాత్ర అనేది కొనసాగుతుంది. రథయాత్రలో భాగంగా దారి పొడుగున జగన్నాథ స్వామి యొక్క ప్రసాద వితరణ, కీర్తన, నృత్యము, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు దాంతోపాటు నిర్వహించబడుతున్నాయి. అందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఈ యొక్క రథయాత్రలో పాల్గొని భగవంతుని యొక్క విశేషమైన కృపా కటాక్ష అనుగ్రహ ప్రాప్తులవుతారని ప్రార్థిస్తున్నాం. ఈ రథయాత్ర యొక్క 13వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. మథురాజిని సినిమా హాల్ రోడ్డు నుంచి మొదలవుతుంది. సో దయచేసి అందరు భక్తులు కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణం చేసి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, సంస్థ పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలమాన్ అన్నారు. పట్టణంలోని బస్టాండ్లో ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ జీవన్ రెడ్డికి ఆర్ఎం, ఆర్టీసీ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉత్తమ సేవలందిస్తున్న సిబ్బందికి అతిథులు, అధికారులు మెమంటోలు అందజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. జూన్ 18 నుంచి 30 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారిని సైతం నగదు పురస్కారాలతో సత్కరించారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు మరిన్ని సేవలు మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు, కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని అతిథులు పేర్కొన్నారు. సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంతో కృషి చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. కరోనా టైంలో బస్సులు ఏ విధంగా తిప్పామో మీ అందరికీ తెలుసు. మీరు చాలా మంది బయటికి రాకుండా ఇంటిగానే ఉండి ఉండవచ్చు, కానీ వచ్చినటువంటి ఒకరిద్దరికి మేము బస్సులు తిప్పడం జరిగింది. ప్రగతి చక్రం ద్వైమాసిక ఈ అవార్డులో కార్యక్రమంలో అవార్డ్స్ పొందిన ఆర్టీసీ ఎంప్లాయీస్, ఉత్తమ ఎంప్లాయీస్ అందరికీ నాకు అభినందనలు. ప్రయాణికుల నుంచి లక్కీ డ్రా విన్నర్స్ అయిన ప్రయాణికులందరికీ కూడా అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ చేసిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రావడం జరిగింది. ఇప్పుడు ఈ మహిళలు ఉచిత ప్రయాణం చేయడంతో పాటు ఇప్పుడు బోనస్గా మహిళలకు ఈ అవార్డ్స్ కూడా చాలా మంది రావడం జరిగింది. ఆర్టీసీ అంటేనే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా సాగిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని అతిథుల దిశానిర్దేశం. హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక. ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సమస్యల సాధనకు చేపట్టిన పోరాటాలను గుర్తు చేసిన నేతలు. వేడుకల్లో భాగంగా బేలా మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటిన యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.